Vector P makes angles alpha, beta and gamma with x, y and z axis respectively. Then cos square alpha plus cos square beta then cos square gamma is equal to. ఇది చాలా సింపుల్ అయినా ఎలా చేయొచ్చో చూడండి. Here vector P makes an angle, alpha with x axis, beta with y axis and gamma with z axis. ఇప్పుడు మనం P వెక్టర్ ని ఏం రాయొచ్చు? మీకు చెప్పాను, ఏదైనా వెక్టర్ ని ఎలా రాయాలి ఎలా రాయాలి? టూ వేస్ లో రాయొచ్చు. ఫస్ట్ ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఏ కాంపోనెంట్ ని పిఎక్స్ రాయండి, వై కాంపోనెంట్ ని పి రాయండి, జెడ్ కాంపోనెంట్ ని పిజెడ్ రాయండి. ఇది వన్ స్టెప్. ఇంకొక స్టెప్ ఏం రాయొచ్చు? పి దీంతో ఆల్ఫా చేస్తుంది కాబట్టి ఇదేమైతుంది? పి కాస్ ఆల్ఫా. పి వెక్టర్ వై యాక్సిస్ తో బీటా చేస్తుంది కాబట్టి ఇదేమైతుంది అన్న? పి కాస్ బీటా. వెక్టర్ జెడ్ యాక్సిస్ తో గామా చేస్తుంది కాబట్టి పిజెడ్ ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు? పి కాస్ గామా రాసుకోవచ్చు. అండ్ ఫస్ట్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం నేను డైరెక్ట్ రాసేస్తున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని ఎక్స్ వైపే ఉన్నాయి, ఈ రెండు వై వైపే ఉన్నాయి, ఈ రెండు జెడ్ వైపే ఉన్నాయి కాబట్టి వీటిని ఈక్వేట్ చేయొచ్చు. ఎలా ఈక్వేట్ చేయొచ్చో చూస్తా చూడండి. P vector is equal to ఏం రాస్తావు? Px I cap plus Py J cap plus Pz K cap రాస్తావు. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేద్దాం? ఆ వాల్యూస్ Px ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు నాన్న? P cos alpha I cap plus Py ప్లేస్ లో P cos ga beta J cap, Pz ప్లేస్ లో P cos gamma K cap. క్లియర్? ఇప్పుడు ఏం చేద్దాం? మనకి cos స్క్వేర్ అన్నాడు అంటే స్క్వేర్ రావాలి. స్క్వేర్ రావాలి నువ్వు ఏం చేస్తే స్క్వేర్ వస్తుంది? ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ అనుకుందాం, రైట్? మ్యాగ్నిట్యూడ్. సో అన్నిటికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మ్యాగ్నిట్యూడ్ చేసేద్దాం. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ పి, రైట్? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ పి ఇస్ ఈక్వల్ టు, మరి రైట్ సైడ్ మ్యాగ్నిట్యూడ్ చేస్తున్నప్పుడు ఐ పక్కన ఏముందో దాన్ని స్క్వేర్ చేయండి. స్క్వేర్ చేస్తున్నప్పుడు ఆ స్క్వేర్ పి కి వస్తుంది, కాజ్ కి వస్తుంది. సో పి స్క్వేర్ కాజ్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ పి స్క్వేర్ కాజ్ స్క్వేర్ బీటా ప్లస్ పి స్క్వేర్ కాజ్ స్క్వేర్ గామా. మనం పి స్క్వేర్ ని కామన్ తీసేస్తే అన్నిట్లో పి స్క్వేర్, స్క్వేర్ రూట్ పి స్క్వేర్ కాడికి వస్తే పి అవుతుంది. దిస్ ఇస్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ పి, ఇది పి అవుతుంది. ఇట్ సైడ్ వచ్చేసరికి ఏమవుతుంది అన్న? మనకి అండర్ రూట్ కాజ్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాజ్ స్క్వేర్ బీటా ప్లస్ కాజ్ స్క్వేర్ గామా అవుతుంది. సో పి గెట్స్ క్యాన్సల్. వాల్యూ ఎంత ఉంటుంది అన్న? 1. ఇట్ సైడ్ ఎంత ఉంటుంది? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసేయి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, దెన్ స్క్వేర్ రూట్, స్క్వేర్ గెట్స్ క్యాన్సల్. సో 1 స్క్వేర్ ఈక్వల్ టు 1 వచ్చేస్తుంది. ఈ 1 స్క్వేర్ లెఫ్ట్ సైడ్ 1 పెట్టేస్తా. ఇది వచ్చేసరికి ఇటువైపు ఎంత వచ్చింది నీకు? కాజ్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాజ్ స్క్వేర్ బీటా ప్లస్ కాజ్ స్క్వేర్ గామా. సో కాజ్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాజ్ స్క్వేర్ బీటా ప్లస్ కాజ్ స్క్వేర్ ఆల్ఫా ఈస్ ఈక్వల్ టు కాజ్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాజ్ స్క్వేర్ బీటా ప్లస్ కాజ్ స్క్వేర్ గామా ఈస్ ఈక్వల్ టు ఎంత వచ్చింది నీకు వాల్యూ? 1. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 82. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్.